ధర్మం ఒక అంకుశం. ఒకానొక సందర్భంలో శతాధిక యజ్ఞాలు చేసిన నహుషునికి ఇంద్రత్వం లభించింది. ఇంద్రత్వం పొందగానే అతనికి అధికార మదాంధత ఏర్పడింది. అధికార మదంతో ఇంద్రుని భార్యగు శచీదేవిని పొందాలని భావించాడు. తన దూతలను పంపి ఆమెపై ఒత్తిడి చేశాడు. శచీదేవి పెద్ద సంకటంలో చిక్కుకున్నది. తన పాతివ్రత్య రక్షణ కోసం దేవగురువైన బృహస్పతి సలహా అడిగింది. బృహస్పతి తీవ్రంగా ఆలోచించి ఒక యుక్తి చెప్పాడు. దాని ప్రకారం వచ్చిన దూతలతో శచీదేవి నహుష మహారాజు సప్తర్షులు మోస్తున్న పల్లకీలో వచ్చినట్లయితే నేను వారిని అంగీకరిస్తాను అని చెప్పాను. కామాతురాణం నభయం నలజ్జ అన్నట్లు కామానికి దాసుడైన నహుషుడు మహర్షులను తన పల్లకీ మోయవలసిందిగా పురమాయించాడు. సప్తర్షులు పల్లకీనెత్తి నడవడం ప్రారంభించారు. క్రిమికీటకాలు తమ కాళ్ళ కింద నలిగిపోకుండా చూసుకుంటూ నడుస్తున్నారు. కామాతురతో నహుషుడు తొందరపెట్టసాగాడు. సర్ప సర్ప అని అనగా త్వరగా త్వరగా అనే అర్థంతో అతను ఉన్నాడు. దీనికి పాము అనే అర్థం కూడా ఉంది. అలా అంటూ తన కాళ్ళు కదపడంతో పల్లకి మోస్తున్న భృగు మహర్షికి తగిలింది. కోపోద్రిక్తుడైన భృగు మహర్షి, దుష్టుడా, నీకంటే పెద్దవారిచే పల్లకి మోయిస్తున్నావు, అంతేకాక సర్ప అంటూ తొందర చేస్తావా? దానికి ఫలితంగా సర్పానివి కొమ్ము అని చెప్పించారు. వెంటనే నహుషుడు పెద్ద కొండ చిలువ ఆకారం ధరించి భూమిపై పడ్డాడు. అధికారం వ్యక్తిని చెరుపుతుంది. అందుకే రాజ్యశక్తిని అదుపు చేయడానికి ధర్మం అనే అంకుశాన్ని ఏర్పరిచారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు.